వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. ఆయన ప్రజలకు ఆమడ దూరం ఉండేవారు. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులతో, ఎమ్మెల్యేలతో, బ్యూరోక్రాట్లతోనే ఎక్కువ సమయం గడిపేవారు. అడ్మినిస్ట్రేషన్లో దిట్టానే చెప్పాలి. తనను తాను సీఎం కంటే సీఈఓగానే గుర్తింపు పొందడానికి ఎక్కువ మక్కువ చూపేవారు. రాజకీయ చాణక్యంలో మాత్రం నిష్ణానితుడు. ప్రజలతో ఎక్కువ మమేకం కాలేకపోవడంతో 1978లో ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం 48 ఏళ్ల పాటు ఒడిదుడుకులతోనే సాగింది. కొంతకాలం కాంగ్రెస్ నీడలో, చాలా కాలం ఎన్టీఆర్ చరిష్మా స్థాయిలో గడిపారు. టీడీపీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఒకసారి గెలిస్తే 5 ఏళ్ల తర్వాత మరోసారి ఓడిపోవడం పరిపాటిగా మారింది. ఆ ట్రెండ్ను మార్చాలనుకున్నారు. తన రూట్నే మార్చేశారు. ఆయన మరెవరే కాదు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మొత్తానికి చంద్రబాబు వ్యవహార శైలిలో ఇటీవల ఒక కొత్త మార్పు కనిపిస్తుంది. ఇది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు సైతం దారితీసింది. ఒకప్పుడు సీరియస్గా, కఠినంగా కనిపించిన చంద్రబాబు ఇప్పుడు చాలా సరదాగా ప్రజలతో కలివిడిగా ఉంటున్నారు. ఆయన షేర్ చేసిన ఏఐ వీడియో నుంచి సాధారణ ప్రజలతో మమేకమవడం వరకు ఈ మార్పు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ మార్పు వెనుక ఉన్న కారణాలేంటి? ఇది సహజంగా వచ్చిందా, వ్యూహాత్మకమా? సీనియర్ జర్నలిస్టులు, మనోవిశ్లేషకులు ఏమంటున్నారు? ఇటీవలి కాలంలో చంద్రబాబు నాయుడు తీరులో స్పష్టమైన మార్పు వచ్చింది. గతంలో క్రమశిక్షణకు, తీవ్రతకు ప్రతీకగా ఉన్న ఆయన ఇప్పుడు ప్రజలతో మరింత ఆత్మీయంగా, సరదాగా మాట్లాడుతున్నారు. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించడం, బహిరంగ సభల్లో చమత్కారాలు విసరడం, సోషల్ మీడియాలో వ్యక్తిగత అంశాలను పంచుకోవడం వంటివి ఆయనలో వచ్చిన మార్పును మనకు దగ్గర నుంచి చూపిస్తున్నాయి. ఓకే, నీ పేరేంటి? జగదీష్. నమస్కారం. ఇది ఫస్ట్ ఇక్కడికా? ఓకే అమ్మా, నీ పేరేంటమ్మా? సౌందర్య. ఏమ్మా సౌందర్య, ఏం చేస్తాం చెప్పు. సార్, పేషెంట్ రాగానే పేషెంట్ కి ఒక ఆబా అనే నంబర్ ని క్రియేట్ చేస్తాం సార్. సంజీవిని ప్రాజెక్ట్ కింద ఆబాని ఫిక్స్ వాళ్ళకి అనుసంధానం చేస్తాం సార్. ఇలా కార్డ్ ఒకటి తయారవుతుంది సార్ ప్రతి పేషెంట్ కి. ఇప్పుడు ఈ పేషెంట్ ఇప్పుడు ఆబా కార్డ్ ఇంత మునుపు ఉంటే దానికి ఇంటిగ్రేట్ చేస్తారా? అవును సార్. హెల్త్ ఎక్స్ సంజీవిని ప్లాట్ఫామ్ కింద వాళ్ళని ఇంటిగ్రేట్ చేస్తాం సార్. ఆబా ఉన్నా ఆల్రెడీ వాళ్ళకి ఆబా ఉన్నా కూడా ఇక్కడ మన దగ్గర ఉండే కార్డు, మన దగ్గర ఏమి ఇంతవరకు రికార్డ్స్ ఏం లేవా? లేదు సార్, ఇప్పుడు జనాలకి మనము ఇస్తున్నాము సార్. కార్డు ఇస్తున్నామా? మన దగ్గర ఇంత పాత ఉంటాయి సార్, డిజిటల్ అవన్నీ అవి కూడా ఇంటిగ్రేట్ చేయాలి కదా? ఉంటాయి సార్, కానీ దాన్ని మన సంజీవిని ప్రాజెక్ట్ కింద దాన్ని మనము అనుసంధానం చేస్తే మనకు వస్తుంది సార్. అది కూడా చేస్తారు, చేసుకుంటారు. ఈ మార్పును ప్రతిబింబించే అనేక సంఘటనలు ఇటీవల జరిగాయి. గత ఏడాది తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా డప్పు వాయించారు. ఈ ఏడాది మే నెలలో నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో ఒక మత్స్యకార కుటుంబంతో కలిసి భోజనం చేసి వారి ఆత్మీయతను ఆయన పంచుకున్నారు. నీ పేరే? పేరేంటి? మొరా వెంకటేశ్వర. నమస్తే సార్, శ్రీనివాసరావు, వాకా శ్రీనివాస్. రండి, ఏం చెప్పండి. మాది ఈ భూమి మీద సూర్యపల్లి ఇదే సార్ నా భూమి. ఈ జెండాల బాధితున్న వరకు జెండాల బాధితున్న నాది 6 ఎకరం. 6 ఎకరం నీదయ్యా? జెండా బాధిందండి. 10 సెంట్లు అండి. ఎంత? 10 సెంట్లు అండి. 10 సెంట్లు. ఇది 6 ఎకరం మీద. అది 6 ఎకరం. ఇప్పుడు సర్వే చేశారు, కరెక్ట్ గా చేశారా? చేశారండి. ఎట్లా చేస్తున్నారు అంటే మామూలుగా మీకు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? సమాచారం 22లో పడింది అని చెప్పారండి. కొంచెం నేను ఆలోచించి బాధపడినాక మన ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ రీసర్వే పెట్టామండి. పెడితే అప్పుడు రీసర్వే చేస్తున్నాం. రీసర్వే చేశారండి. చేసి పట్టా భూమి అయితే ఇచ్చారు. ఇప్పుడు పట్టా భూమి ఇచ్చారు. నీకు దీని మీద ఇప్పుడు ముందు ఉండింది 22A కింద ఉండింది ప్రభుత్వ భూమి అని, దాన్ని తీసేసి ప్రైవేట్ కాబట్టి ఇప్పుడు నీకు ఇచ్చారు. అది రికార్డ్ సరి చేశారు. అవును సార్. అంత మునుపు ఏ కారణం వల్ల పెట్టారు, నీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు సార్, అంతకుముందు మా నాన్నగారి కింద, తర్వాత నా కిందకు వచ్చి నేను బ్యాంక్ వెళ్తే ఇలా చెప్పారంటే నేను చాలా బాధపడ్డాను సార్, ఏంటి ఇది పరిస్థితి అని. తర్వాత రీసర్వేలో అయిద్దంటే సర్లే చేయించాము సార్. ఇప్పుడు నీకు సర్వే చేసినప్పుడు సమాచారం ఇచ్చారా? పిలిచారు సార్, కాగితం పంపించారు సార్, సర్వే చేస్తున్నామని.
చెప్పారు మళ్ళీ ఫోన్లు కూడా చేశారు సార్. ఫోన్లు చేశారు, వచ్చి చేయించాము సార్. నువ్వు ఉండి చేయించుకున్నావు. చేయించుకున్నాం, అన్ని కరెక్ట్గానే నీ సమస్యలు చేశారు. కరెక్ట్గానే ఉండేయండి సార్. మళ్ళీ నీకు అదేనాక నీకు రాసి బుక్ ఎట్లుంటుందో అని రాసి చూపించారా? చూపించారు సార్. చూపించారు. మళ్ళీ పుస్తకం ఇచ్చారా? పుస్తకం వచ్చారు. పేరేంటి? మురా వెంకటేశ్వరం సార్. వెంకటేశ్వరరావు. నమస్తే సార్. శ్రీనివాసరావు, వాకా శ్రీనివాస్. రండి, ఏంటి చెప్పండి. మాది ఈ భూమి మీద సూర్యబిల్లి ఇదే సార్ నా భూమి. ఈ జెండాల బాధిన వరకు జెండాల నాది 6 ఎకరం. 6 ఎకరం నీదయ్యా? అది ఆ జెండా బాధిందండి. 10 సెంట్లు అండి. ఎంత? 10 సెంట్లు అండి. 10 సెంట్లు. ఇది 6 ఎకరం మీద. అది 6 ఎకరం. చేపల మార్కెట్కు వెళ్లి చేపలు కొని వారి ఇంట్లో స్వయంగా వంట చేసి తిన్నారు. 2025 ఆగస్టులో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించడానికి తన నివాసం నుంచి సభా ప్రాంగణం వరకు ఆటోలో ప్రయాణించారు. జూన్ నెలలో కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో కల్లుగీత కార్మికుడి ఇంటిని సందర్శించి పింఛన్ అందజేసి అతని మనుమడిని ముద్దు పెట్టుకున్నారు. అక్కడ తాటి చెట్టు నుంచి తీసిన తాజా కల్లును చంద్రబాబు రుచి చూశారు. ఇంకెవరు చెప్తారు? చెప్పగలుగుతావా? చంద్రబాబు తన కుటుంబ సభ్యులు, భార్య భువనేశ్వరి వ్యాపారాలు, కోడలు బ్రాహ్మణి గురించి కూడా బహిరంగ వేదికలపై సరదాగా మాట్లాడుతున్నారు. చంద్రబాబులో కనిపిస్తున్న మార్పు ఆయన సహజ శైలికి భిన్నంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అన్నారు. వయసు, రాజకీయ స్థిరత్వం దీనికి కారణాలు కావచ్చని అభిప్రాయపడ్డారు. కుమారుడు లోకేష్ పార్టీ పాలనా వ్యవహారాలు చూసుకుంటుండడంతో చంద్రబాబు కాస్త రిలాక్స్ అయ్యారన్నారు. గతంలో చంద్రబాబును సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలిచేవారని, అప్పుడు ఆయన దృష్టి మొత్తం పాలనపైనే ఉండేదని గుర్తు చేసుకున్నారు. నీచు వాటర్ స్మెల్ ఈగలే వస్తాయి కదా సార్. ముందుగా బయట పెట్టిన ఆడపిట్లు వేయడం వల్ల ఏంటంటే ఈ స్మెల్, నీచు వాటర్ అంతా పోయి గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి సార్. ఇది హోల్స్ ద్వారా గ్యాసెస్ పోతాయి. ఇది ఇలాగా మనం 40 డేస్ పడుతుంది సార్. 40 డేస్ అనేది పోయిన తర్వాత సాధారణ ఎరువు కింద రెడీ అవుతుంది సార్. దీని తర్వాత మనము సంపద తయారీ కేంద్రంకి వెళ్దాం సార్. ఓకే సార్. 40 రోజులు సార్. 40 రోజుల తర్వాత మనం సంపద తయారీ కేంద్రంలోకి షిఫ్ట్ చేసుకుంటాం సార్. ఇప్పుడే మొత్తం అంతా సేకరించగలుగుతుంది సార్. మొత్తం అంతా చెత్త అంతా తడి చెత్త వేరుగా, పొడి చెత్త వేరుగా సార్. సార్ ఇడ్లీ వర్మీ పిట్స్ అంటారు సార్. మొదటిగా మన వర్మీ పిట్ ఇక్కడ బెడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సార్. సార్ మొదటిగా సార్ మనం బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి సార్. అంటే కొబ్బరి బొచ్చులు చెప్పులు ఉంటాయి కదా సార్, ఆ ఎండిపోయిన కొబ్బరి చెప్పులు ఇలా బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఆ 40 డేస్ తర్వాత మనకి అవసరమైన ఎంత అవసరమైతే అంత సాధారణ ఎరువుని ఇలా ఈ విధంగా దీంట్లోకి తీసుకుంటాం సార్. ఈ పిట్లోకి తీసుకొని ఒక లేయర్ టు లేయర్ వామ్స్ వదులుతాం సార్. ప్రతి దాంట్లోనే మొత్తం మీద 8 కేజీలు వామ్స్ పడతాయి సార్. 8 కేజీ ఒక దానికి 8 కేజీలు వామ్స్. అంటే మాకు ఇంతకు ముందు ఒకసారి ఇచ్చారు సార్. ఆ వచ్చిన తర్వాత నుంచి మేమే ఇంకా దాన్ని ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇది 50 నుంచి 60 వేలు పడతాయి సార్ రెడీ అవ్వడానికి. అప్పుడు రెడీ అయిపోయిన తర్వాత మేము జల్లించుకుంటాం సార్. ఇక్కడే జల్లించుకున్నప్పుడు వచ్చిన వామ్స్ ని మళ్ళీ ఇంకో దాంట్లోకి వేసుకుంటాం సార్. ఆ విధంగా మేము కంటిన్యూ అవుతుంటాం, కంటిన్యూ చేస్తుంటాం. తర్వాత వచ్చిన వర్మిని నెక్స్ట్ సార్ జల్లించి ఇలా ప్యాక్ చేసుకోండి సార్. ఇది మన ఫ్రెండ్లీ ప్యాక్ సార్. ఇందులో ప్యాక్ చేసుకొని నర్సరీస్ కి, రైతులకి మేము సేల్ చేస్తాం సార్. ఇక్కడ రైతు కూడా ఉన్నారు సార్. మనకి తడి చెత్త అనేది స్మెల్ గా, నీచు వాటర్ స్మెల్
ఇది చంద్రబాబులో వచ్చిన గుణాత్మక మార్పు అని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. ప్రజలతో మమేకం కావడం ద్వారా మాస్ ఇమేజ్ వస్తుందని, ప్రస్తుతం జంజీ యుగంలో ఇది అవసరమని ఆయన చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చంద్రబాబు కూడా మారుతున్నారని మనోవిశ్లేషకుడు వంగీపురం శ్రీనివాసాచారి విశ్లేషించారు. వయసురీత్యా వచ్చే పరిమితులు తన సామర్థ్యాన్ని ప్రభావితం చేయకుండా ప్రజలతో కలిసిపోతున్నారని అన్నారు. లోకేష్కు బాధ్యతలు అప్పగించడం వల్ల చంద్రబాబుకు కొంత తీరిక దొరికిందని, తన భార్యను కూడా సోషల్ మీడియా వీడియోల్లో భాగస్వామిని చేయడం ఇందుకు ఉదాహరణ అని ఆయన చెప్పారు. వీళ్ళు ఇప్పుడు మనకి యాప్ లో క్లియర్ గా ఐడెంటిఫై అయిపోతారు సార్. సో ఎవరి మీద ఫోకస్ చేయాలో కూడా వీళ్ళు గెట్ టు నో సార్. అంతా ఏ బేస్ మీద మీకు అది కాకుండా అక్కడ నుంచి మనకు డేటా బేస్ ఉంటుంది కాబట్టి Yes, sir. దీనికి మీరు లింక్ చేయాల్సింది డేటా బేస్ లో టీచర్, స్టూడెంట్ పేరెంట్ చేసి 360 డిగ్రీ పెట్టి పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు చెప్తూ టీచర్స్ని కూడా అవసరమైతే వాళ్ళు ఎక్కడన్నా సబ్జెక్ట్స్ ఇదైతే యూ మస్ట్ హ్యావ్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ వర్క్ అండర్ ఫిజికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంప్రూవ్మెంట్. దీన్ని బాగుంది, మంచి ప్రోగ్రామ్ ఇది. లాజికల్ గా తీసుకెళ్ళాలి సార్. పాప రిపోర్ట్ కార్డ్ సార్ అక్కడ నాకు అది ఊరికే పెట్టండి దగ్గర వినపడుతుంది సార్. రాజారావు తల్లి సార్, తండ్రి సార్. నీ పేరు రాజారావా? నీ పేరు సాయమ్మమ్మ. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 7 ఆడపిల్లలే. పెద్ద ఆస్తి నీకు. నువ్వు మగవాడు కావాలి, మగపిల్లవాడు కావాలి, నీ ఆడపిల్లల్ని అన్నావు అంతేనా? ట్రై చేస్తున్నావు ఇంకా చేసేవా? చాలా 7 మంది మంచి ఆస్తి నీకు. పిల్లల పెద్ద ఆస్తి. ఇంకా రాబోయే రోజుల్లో బాగా చదివించు. ఇప్పుడు 7 మంది స్కూల్కి వస్తున్నారా? ఎంతమంది వస్తున్నారు? అదే 2 ఉన్నారు. మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు కాలేజీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇటీవల తన ఎక్స్ ఖాతాలో పంచుకున్న ఒక సరదా ఏఐ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఒక చిన్నారి జిల్లా కలెక్టర్ సీట్లో కూర్చొని సీఎం చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నట్టు, తన తండ్రి రాగానే ఆ కాన్ఫరెన్స్ ముగించినట్టు ఆ వీడియో ఉంది. ఈ వీడియో చూసి నేను నవ్వకుండా ఉండలేకపోయాను అంటూ చంద్రబాబు స్వయంగా పోస్ట్ చేయడం చాలామంది దృష్టిని ఆకర్షించింది. కుటుంబంలో తల్లిదండ్రుల మాటకు పిల్లలు ఇచ్చే ప్రాధాన్యతను హాస్యభరితంగా చూపించిన ఈ వీడియోను వేలాది మంది నెటిజన్లు స్పందించారు. చంద్రబాబు నాయుడు గారితో వీడియో కాన్ఫరెన్స్ లో నేను ఐఏఎస్ పాస్, వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ చైర్ లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు ఎందుకో కిటికీ వైపు చూస్తే మా నాన్న కనిపిస్తాడు. వెంటనే నేను చంద్రబాబు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి టీవీ కట్టేసి నేను వెంటనే నన్ను క్షమించు నాన్న, నిన్ను వెయిట్ చేయించానంటూ కాళ్ళ ఏదేమైనా ఈ మధ్య చంద్రబాబు నాయుడు యొక్క పూర్తి వ్యవహార శైలి కానీ ఆయన ప్రవర్తిస్తున్న తీరు కనుక చూస్తుంటే కనుక గతంలో ఏదైతే ఆయన్ని 1978 ఆ పీరియడ్లో పూర్తిగా ఒక సీఈఓగా అభివర్ణించేవారు. ఆయన ఒక ఆఫీస్కి ఇన్స్పెక్షన్ వెళ్ళినా ఏది వెళ్ళినా అని కేవలం పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహార శైలిపైనే ఆయన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు అని మనకు గతంలో వినిపించేది. కానీ ఇప్పుడు పూర్తిగా అంటే ఎప్పుడైతే విభజిత ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రెండో టర్ములో మళ్ళీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పూర్తిగా ఆయన ప్రజలతో మమేకం అవ్వడానికి డైరెక్ట్గా మత్స్యకార కుటుంబాలకు వెళ్ళడం, ఆటో డ్రైవర్లతోటి మాట్లాడడం కానీ టోటల్గా అంటే ఆయన ప్రజలను కలుస్తూ ప్రజలతో తన వ్యవహార శైలి అంటే తాను పాటిస్తున్నటువంటి డైట్ విషయాలు కానీ లేదంటే తన కుటుంబ వ్యవహార శైలి కానీ లేదంటే తన కొడుకు చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, తాను గతంలో ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా మారిపోయాను, యోగా జీవితానికి సంబంధించినటువంటి విషయాలు కానీ టోటల్గా చంద్రబాబు ప్రజలతో ప్రతి విషయం కూడా అటు మమేకం అవ్వడానికి పూర్తిగా ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రబాబు పూర్తిగా ఇంతగా మారిపోవడానికి కారణాలేంటి? నిజంగానే ఎలక్షన్స్కి సంబంధించి ఆయన మరోసారి టర్మ్కి సంబంధించి ప్రజలతో మమేకం కావాలనుకుంటున్నారా, లేదంటే ఆయన మార్పు వచ్చిందా అనే దాని మీద మరింత విషయాలు మన ప్రతినిధి కిషోర్తో మాట్లాడదాం. కిషోర్ చెప్పండి, అంటే గతంలో చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి చూస్తే కనుక ఒక సీఈఓగా ఆయన్ని అభివర్ణించేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా ఆయనలో చాలా మార్పు కనిపిస్తుంది. అటు మత్స్యకారులను కుటుంబాలను వెళ్ళి కలవడం కానీ లేదంటే కల్లుగీత కార్మికుల ఇంటిలోకి వెళ్ళడం కానీ ఆటో డ్రైవర్లను డైరెక్ట్గా కలిసి మాట్లాడడం కానీ లేదంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర మాట్లాడడం కానీ ఇదంతా చూస్తుంటే అసలు ఏంటి, ఇది ఎలా చూడాలి మనం?
ఇప్పుడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ రోజు చంద్రబాబు పర్యటన అయితే జరిగింది. అయితే ఈ జిల్లాలో పర్యటనలో చంద్రబాబు ప్రజలతో మమేకం అయ్యారని చెప్పుకోవడానికి చాలా అవకాశం కనబడుతుంది. కారణం ఏంటంటే ముంపు గ్రామాల రైతులతో ప్రత్యేకంగా ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందరితో మాట్లాడుతూ వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నానని భరోసా ఇవ్వడమే కాక వ్యక్తిగతంగా కూడా చాలా దగ్గరగా మాట్లాడాడు. ఇది వరకు చంద్రబాబు గారు అంటే కొంచెం దూరంగా ఉండే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు అందరితో మమేకం అవడంతో ఇప్పుడు చంద్రబాబు మీద విపరీతమైన అభిమానం చూపిస్తున్నారు ప్రజలు కూడా. ఇప్పుడు ఇవాళ ఈ గ్రామంలో కృష్ణశెట్టిపల్లి గ్రామం నుంచి జరిగిన సంజీవని ఆసుపత్రి ప్రారంభించిన సందర్భం కావచ్చు, లేదంటే పర్యటనలో మిగతా భాగాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఆయన పర్యటించిన ప్రాజెక్టు వెలువడి ప్రాజెక్టు నివాసులతో సమావేశంలో కావచ్చు, ఏదైనా కానీ ఆయన ప్రజలతో చాలా మమేకమయ్యారని చెప్పుకోవచ్చు. ప్రజలు కూడా చాలా ఇదివరకు చంద్రబాబుకి ఇప్పుడు చంద్రబాబుకి చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఈయన పూర్తిగా ప్రజలతో మమేకం అవుతున్నారన్న భావన అయితే వాళ్ళకి కలుగుతుంది. అంటే గతంలో అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డిని పదే పదే విమర్శించేవారు. అటు పరదాల చాటుగా వెళ్తుంటారు, పరదాల ముఖ్యమంత్రి అని చెప్పి. అంటే ఆ గతంలో విమర్శించాం కాబట్టి మనము ఆ విమర్శలకు దూరంగా ఉండాలి, మనకు చెడ్డ పేరు రాకూడదని ఏమైనా చంద్రబాబులో మార్పు వచ్చిందా, లేక వయసు రీత్యా తను అంటే మళ్ళా పార్టీని ఈ రెండోసారి గెలిపించుకోవడం, మరోసారి తనే అధికారంలోకి రావాలని చెప్పి అటు ప్రజలతో మమేకం కావాల్సిన అవసరం వచ్చింది అని చెప్పి చంద్రబాబులో మార్పు వచ్చింది అనుకోవాలి? అంటే ఇది రాజకీయ వ్యవహారంలో భాగం అనుకోవడానికి కూడా లేదు. అంటే చంద్రబాబు గారిలో కూడా పూర్తిగా మార్పు అనేది అయితే వచ్చింది. ఒకప్పుడు ప్రజలకు దూరంగా అంటే వచ్చేవాళ్ళు, సీఎం మాట్లాడేవాళ్ళు, ఒక సభ జరిగేది, మంత్రులతోనో ముఖ్యమైన మా ఎమ్మెల్యేలతోనో మాట్లాడటం వెళ్ళిపోవడం జరిగేది. కానీ వాటి పరిస్థితి చూస్తే పబ్లిక్ దగ్గరకు వచ్చి మీకేం సమస్య ఉందని అడిగే పరిస్థితి కనబడుతుంది. అలాగే వాళ్ళని ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నాను భరోసా ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే రాజకీయంగా మార్పు వస్తూ ఉంటాయి, కానీ ఆ మార్పులో కూడా ఈయన ముఖ్యంగా ప్రజలకు మమేకం అవడం అనేది ఇన్నేళ్లలో చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అంటే గతంలో పార్టీ బాధ్యతలు కూడా అటు పూర్తిగా చంద్రబాబు నాయుడు కానీ లేదంటే బాధ్యతలు ఇటు పరిపాలనా బాధ్యతలు పార్టీ బాధ్యతలు రెండు కూడా ఆయన భుజస్కంధాలపై వేసుకొని నడిపేవారు. ఇప్పుడు పార్టీ బాధ్యతలు పూర్తిగా లోకేష్ చేతిలో పెట్టారు కాబట్టి పరిపాలనా పరమైనటువంటి బాధ్యతలు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఇక అంటే పార్టీ ప్రెజర్స్ ఏమి తీసుకోకుండా ఇప్పుడు ప్రజలతో మమేకం అవుతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో ఓన్లీ ఒక మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ లేదా అధికారులతో మాత్రమే ఆయన సమీక్షలు నిర్వహించేవాళ్ళు. ఇలా ప్రత్యేకంగా ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో మమేకం అయిపోయి మత్స్యకారులతో కావచ్చు, ఆటో వాళ్ళతో కావచ్చు, వ్యక్తిగతంగా ఇవాళ ముంపు గ్రామ ప్రజలతో అయితే ముఖ్యంగా ఆ రైతులతో మాట్లాడాడు. మీకు ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది లేకుండా అన్ని చూస్తానని చెప్పడం కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా చంద్రబాబు గారిలో చాలా మార్పు అనేది జరిగింది. ఖచ్చితంగా అది రాజకీయ కోణం కూడా ఆలోచించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల్లో కలవటం కానీ, జగన్ పోయి జనాల్లో కలవటం కానీ, ఈ విధంగా ఎలా చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరిలో ఒక మార్పు వస్తుంది. చంద్రబాబు గారు ఇప్పటిదాకా అధికారులతో సమావేశాలు నిర్వహించిన చంద్రబాబు ఒక్కసారిగా ఇప్పుడు ప్రజలతో పూర్తిగా మమేకం అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా ప్రజల్లోకి వెళ్తూ ఆయన అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. అది ఒక రకంగా మనకు పార్టీకి కానీ లేదంటే ప్రభుత్వానికి ప్లస్ పాయింట్ అయినప్పటికీ కూడా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో కలవాలని ఏమైనా ఆదేశాలు ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా. ఇప్పటికే ఆయన చంద్రబాబు చెప్పడం జరిగింది, మంత్రులు కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా ప్రజల్లో తిరగాలి, ఇంటింటిలో కూడా ప్రతి విషయం తెలియాలి. ప్రతి మా ఎమ్మెల్యే కూడా గడప గడపకి తిరగాలన్న కాన్సెప్ట్ లోనే ఉన్నాడు. ప్రతి సమస్య కూడా తక్షణమే పరిష్కరించాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు, నాయకులు ఎవరైనా సరే తిరగాల్సిందే, ప్రజల్లో ఉండాల్సిందే, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సిందే, ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది రాకూడదు ప్రజలకు అని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. అలాగనే అధికారులకు కూడా కొంత భయం అనేది ఉంటుంది. ఎందుకంటే నేరుగా సీఎంఏ ప్రజలతో మమేకం అయితే ఖచ్చితంగా సమస్య ఏమో చెప్పారనుకో అధికారులకు కూడా కొంత అయ్యో ఏదో భయం అనే ఒక కోణం ఉంది. ఆ కోణంలోనే ఇప్పుడు చంద్రబాబు పూర్తిగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, వీళ్ళెవరిని కాకుండా ఖచ్చితంగా తనే డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. ఏంది నీ సమస్య, ఏంది, ఎట్లా చేయాలి, ఏంది అని అడుగుతుండటం వల్ల కొంచెం వాళ్ళకు కూడా ధైర్యం కలుగుతుంది, ప్రజల్లో కూడా మార్పు వచ్చింది, ఆయన మీద అభిమానం కూడా పెరిగింది. థ్యాంక్ యూ కిషోర్. ఏదేమైనా సీఎం చంద్రబాబు నాయుడులో వస్తున్న ఈ మార్పు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇది సహజంగా వచ్చిందా లేక ఒక వ్యూహంలో భాగమా అన్న చర్చ జరుగుతుంది. మెజార్టీ వర్గాలు మాత్రం ఈ మార్పు చాలా మంచిదే అని చెబుతున్నారు. ఆయన 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నారు.
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 2024 ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. ప్రజలతో మరింత చేరువవుతున్న చంద్రబాబు వ్యవహార శైలి ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వెయిట్ చేసి చూడాల్సిందే.